తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విత్తనంలో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం 25 ఏళ్లకు చేరడం గొప్ప విషయమన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండాయనని తేల్చి చెప్పారు. ముమ్మాటికి భవిష్యత్తు బీఆర్ఎస్ దేనన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందన్నారు. చేతకాని సీఎం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ తీరుపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. గులాబీ క్యాడర్కు ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలను ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, కేటీఆర్ గులాబీ శ్రేణులకు ఏమని దిశానిర్దేశం చేశారు? ఈ నెల 27వ తేదీన రజతోత్సవ సభలకు సంబంధించి ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి వాళ్ళ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి వాళ్ళ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు తెలంగాణ భవన్ లో. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లు ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా రజతోత్సవ సభలను విజయవంతం చేయాలి. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలను ఇవాళ ప్రజలంతా కూడా ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంత ఆషామాషి కాదు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ బీఆర్ఎస్ కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ అదే కాకుండా ప్రజలంతా కూడా 27న జరిగే ఎల్కతుర్తి మహాసభకు పెద్ద ఎత్తున హాజరవుతామని చెప్పేసి స్వచ్ఛందంగా మేము వస్తామని చెప్పేసి చెప్తున్న మాటలను కూడా ఇవాళ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. వచ్చే వారి కోసం ఎవరి కూడా ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలి. అక్కడికి వచ్చే వారంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం వినాలని చెప్పేసి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం పాలన అంతా కూడా అధోగతి అయిపోయింది, ఆందోళనకరంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ నగరానికి ప్రధానంగా తాగునీరు లేదు. చినుకు పడితే చాలు చిత్తడవుతున్న ఈ హైదరాబాద్ నగరం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. 16 నెలల పాలన పూర్తిగా గాడి తప్పిపోయింది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అంటూ చేసిన ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఉట్టి బూటకమైన తేలిపోయిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏదైతే ఇవాళ కేటీఆర్ సంబంధించి ఈ ముఖ్య నాయకుల సమావేశంలో ప్రధానంగా అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. ఇవాళ ఆనాడు స్వరాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జెండా ఎత్తుకుంది. ఆకాంక్షలను నెరవేర్చడం కోసం అలుపెరుగని పోరాటం చేసి 14 సంవత్సరాల తర్వాత స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఈ బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి చెప్తారు. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా 2 పర్యాయాలు రాష్ట్రంలో అధికారంతో పాటు ఇటు హైదరాబాద్ నగరంలో సైతం ఇవాళ ఆ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎంతోగానో కృషి చేసింది. అందుకు అనుగుణంగానే మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రజలంతా కూడా అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా తీర్పునిచ్చారు. అందరూ కూడా విజయదుండుమి బోధించారు. కానీ కాంగ్రెస్ మోసపూరిత కుట్రలు, మోసపూరిత హామీలతో ఇవాళ ప్రజలంతా బెంబలెత్తిపోతున్నారు. ఇవాళ అనేక సమస్యల సుడిగుండంలో తెలంగాణ రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, దీన్ని ఈ సంవత్సరం పాటు సమావేశాలు పొడిగించి రజతోత్సవాలను జరుపుకోవాలని చెప్పేసి అధినేత కేసీఆర్ భావించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా సమావేశం ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి తరలిరావాలి. ప్రతి ఒక్కరు కూడా గులాబీ జెండా చేత పట్టుకొని తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆనాడు ఏ విధంగా అయితే పోరాడుతుంది అదే విధంగా ఈ మరొకసారి కూడా ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ఎల్కతుర్తి సభకు తరలి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఈ 16 నుంచి 17 నెలల పాలనలో కాంగ్రెస్ పాలన పూర్తిగా గాలి కొదిలేశారు. ఇవాళ మంత్రులు హెలికాప్టర్లు తిరగడం, ముఖ్యమంత్రి విమానంలో తిరగడానికే సరిపోతుంది తప్ప ఇంకోటి లేదు. ఇవాళ పాలన మాత్రం చేతకాక ఇవాళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా ఇవాళ ముఖ్యమంత్రికి సోయి లేదు, మంత్రులకు కనీసం మాట మీద నిలబడే గుణం లేదు అని చెప్పేసి కూడా ఇవాళ ఎద్దేవా చేశారు. ఈ 27వ జరిగే ఎల్కతుర్తి మహాసభను విజయవంతం చేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇవాళ నాటి కేసీఆర్ పాలన కావాలి, నాటి కేసీఆర్ ప్రభుత్వం కావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి కోరుకుంటారని చెప్పేసి కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ప్రతి వార్డు నుంచి పెద్ద ఎత్తున సభకు తరలి రావాలి. నియోజకవర్గం నుంచి మినిమం ఇప్పటికే ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి రానున్న నేపథ్యంలో వారికి కావాల్సిన వసతులు సౌకర్యాలు కూడా కల్పించాలి. వారికి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా
బీఆర్ఎస్ వస్తున్న కేటీఆర్ ముఖ్య నేతలకంతా కూడా దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ఏదైతే ఈ రానున్న ఎల్కతుర్తి సభకు విజయవంతం చేయాలి, మరొకసారి ఉద్యమం నాటి లివిల్ మొత్తంగా అంటే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశానికి సంబంధించి గులాబీ క్యాడర్ నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది, ప్రజలు ఏమని అంటున్నారు? ఇవాళ ఎక్కడ చూసినా ఎల్కతుర్తి పేరు మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. గులాబీ పండుగ మేమంతరం కూడా సిద్ధంగా ఉన్నాం, గులాబీ పండుగకు పోదాం. కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా చేస్తాడు, ఇవాళ ఎలాంటి ప్రసంగం చేస్తాడు, ఏ విధంగా మేము అక్కడికి చేరుకోవాలనే ఆలోచనలో ప్రతి ఒక్క నాయకుడు ఉన్నాడు, ప్రతి ఒక్క తెలంగాణ వాది ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మాకెందుకు మీరు వెహికల్ పెట్టరు, మాకు కూడా వెహికల్ పెట్టండి, మేము కూడా వస్తాం, లేదంటే మేము సొంత వాహనాల్లో వస్తామని చెప్పేసి కూడి వాళ్ళ ప్రజలంతా స్వచ్ఛందంగా వస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు, ఇతర దేశాల్లో ఉన్న వారు సైతం గులాబీ పండుగ ఎల్కతుర్తిలో జరిగే 27న జరిగే రజతోత్సవ గులాబీ పండుగకు పెద్ద ఎత్తున మేము తరలి వస్తాం. మాకు కేసీఆర్ ప్రసంగం వినాలి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్తాడు, ఆనాడు స్వరాష్ట్రం కోసం అనేక సభలు పెట్టుకున్నాం, ఆనాడు సభల్లో విజయం సాధించాం. మరొకసారి కూడి వల్ల అలాంటి పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వల్ల మరొకసారి దాపురించింది కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేయాలి. ఈ ప్రజాపాలన కాదు, ఈ ప్రజా వ్యతిరేక పాలన, ఈ ప్రజా పీడనను తొలగించుకోవాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలి, కేటీఆర్ ఇటు బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పేసి అందరూ కూడా ప్రతిజ్ఞలు చేసి ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఎక్కడ చూసినా హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా ఇవాళ పెద్ద ఎత్తున గులాబీ పండుగకు మేము హాజరవుతాం, ఖచ్చితంగా విజయవంతం చేస్తాం. ఆనాడు వరంగల్ పోరుగల్లులో జరిగిన ఏదైతే సింహగర్జనకు సంబంధించి ఏ విధంగా అయితే తరలి వెళ్ళామో ఈ సభకు కూడా మేము అదే విధంగా వెళ్తాం. మరొకసారి తెలంగాణ ఆకాంక్షలను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ కోసమే పుట్టిన బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఖచ్చితంగా మా గర్వంగా ఉంది. ఈ 25 సంవత్సరాల పండుగలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి కూడా ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వరంగల్ ఎల్కతుర్తి సభనే గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనుక అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి కూడా ఇవాళ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లకు, ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు కేటీఆర్. రైట్, థ్యాంక్ యూ లివిల్.